కృష్ణస్వామి ముదిరాజ్ 131వ జయంతి వేడుకలు రాష్ట్ర ముదిరాజ్ భవన్ లో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్, సంఘ సంస్కర్త అయిన కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు మరవలేనివి। రాష్ట్రంలో ఏదో ఒక యూనివర్సిటీకి కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్। హైదరాబాద్ తొలి మేయర్ కోరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలను సర్కార్ విస్మరించింది। హైదరాబాద్ లో కోరవి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం। 131వ కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో ముదిరాజ్ భవన్ లో ప్రతి ఏటా జరుపుకున్నట్టుగానే కృష్ణాష్టమి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్నది। ఈ 131వ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక విశ్వవిద్యాలయానికి కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క పేరుని నామకరణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే BCD నుంచి ఏలోకి మార్పు చేసినటువంటి GOMS నెంబర్ 15 ఏదైతే యథావిధిగా మేము BC డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగినటువంటి ఆ యొక్క సభలో BC డిక్లరేషన్ లో మేము ఏదైతే GOMS నెంబర్ 15 ఏదైతే 2009లో ఇచ్చినటువంటి ఆ యొక్క జీవోని యథావిధిగా మేము అమలు చేస్తామని చెప్పారు। సుప్రీంకోర్టులో నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు BC కమిషన్ కి సుప్రీంకోర్టు గైడ్ చేసింది, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా తీసుకోండి, వాళ్ళకి ఏదైనా కానీ త్వరగా వాళ్ళకి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించండి అని చెప్పారు। అక్కడ మాకు ఏదైనా అన్యాయం జరిగితే మళ్ళీ మీరు కోర్టుకి రాండి, ఇబ్బంది కాకుండా చూడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా మేము లాస్ట్ మంత్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది। దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు। దాని విషయం పైన కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే త్వరితగతిన ఈ యొక్క GOMS నెంబర్ 15ను BCD నుంచి ఏలోకి మార్పు చేసినటువంటి ఆ యొక్క ముదిరాజుల యొక్క చిరుకాల కోరిక అయినటువంటి ఆ యొక్క జీవోని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ యొక్క సభలను ఏర్పాటు చేస్తూ జాతిని అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి। రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే పేద ప్రజలకు, అందులో విద్యార్థులకు, అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ యొక్క జీవో కరెక్షన్ ఏదైతే ఉందో BCD నుంచి ఏలోకి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు జరిగితే చాలా వరకు చిరు ఉద్యోగులకు అలాగే విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం। కాబట్టి ఈ యొక్క EWS స్కీమ్కి లేనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ కోటా ఏదైతే 50% మించి ఉండకూడదని ఏదైతే ఉందో అలాగే EWS జీవోని ఎలా అయితే వాళ్ళు రిజర్వేషన్స్ ఎలాగైతే సమర్థించి అమలు పరుస్తున్నారో BCలకు కూడా చట్టసభలతో పాటు అన్ని రంగాలలో BCలకు కూడా సరైనటువంటి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకు కూడా ఈ యొక్క జీవో ద్వారా ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో అవకాశం కల్పించే విధంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరడం జరుగుతుంది। థ్యాంక్ యూ।